షార్ట్ అండ్ క్విక్గా బ్రెడ్ డెజర్ట్. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని అయిపోతుంది. హాయ్ అండి, నేను మీ అనుప. వెల్కమ్ టు తహల్యాస్ కిచెన్. ముందుగా బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్, పావు కప్ వాటర్, చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మలాయి, 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 6 to 7 బాదం పప్పులు తీసుకొని అలా చిన్న కట్ చేసి ఇందులో వేసి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి పక్కకి. ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మనకి ఇది రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో మనము టిఫిన్ బాక్స్ మూత కానీ లేదంటే మనకి గ్లాస్ అయినా ఉన్నా అలా కట్ చేసి తీసుకోవాలి షేప్స్. అన్నీ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాక ఒక స్లైస్ తీసుకొని మనం క్రీమ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మరో స్లైస్ దాని మీద పెట్టేసుకొని స్లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది రెసిపీ. ఎక్కువ స్వీట్గా ఉండదు, అలానే చప్పగా ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా సిరప్, అందులో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్నాక స్లైట్గా అలా ప్రెస్ చేసుకుంటున్నాం. ప్రెస్ చేశాక ఇది మనము డెసికేటెడ్ కోకోనట్లో కోట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉన్నా కానీ పొడి చేసుకొని కోట్ చేసేసుకోవచ్చు. అలా ముందు వెనక ఇంకా సైడ్స్లో కూడా కోట్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటేనే బాగా ఇష్టపడతారు కదా. ఫైనల్గా అన్ని ప్లేట్లోకి తీసేసుకొని అలా పైన జామ్ లేదంటే మీ దగ్గర చెర్రీ ఉన్నా పెట్టేసుకోవచ్చు. గార్నిషింగ్కి బాగుంటుంది. నా దగ్గర చెర్రీ లేదు, సో జామ్తో పెట్టేసుకున్నా. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.